హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం జనవరి 27 మరియు 28 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ మెమోరియల్ డే ఆన్. ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అనేది ఒక అంతర్జాతీయ స్మారక దినోత్సవం. దీన్ని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన విషాదం గుర్తుగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఈ రోజును నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఇది ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి జనవరి 27. తర్వాత డాటా ప్రైవసీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రతి సంవత్సరం డాటా ప్రైవసీ డేని ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ వచ్చేసి జనవరి 28. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైవసీ మరియు డాటా ప్రొటెక్షన్కి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం మరియు అవగాహన కల్పించడం. దీన్ని మొట్టమొదటిసారిగా 2007 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ యూరోప్ వాళ్ళు జరుపుకున్నారు. తర్వాత రీసెంట్లీ యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ రిలాక్స్ నామ్స్ ఆఫ్ అటల్ పెన్షన్ యోజన టు అలౌ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ టు ఆఫర్ అటల్ పెన్షన్ యోజన డిస్ట్రిబ్యూషన్. అటల్ పెన్షన్ యోజన రీసెంట్గా యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు అటల్ పెన్షన్ యోజన స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ మరియు పేటిఎం బ్యాంక్స్ కూడా అలో చేయడం జరిగింది. అసలు అటల్ పెన్షన్ యోజనకి సంబంధించి ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ అనేవి కరెక్ట్? ఆప్షన్స్ వచ్చేసి అటల్ పెన్షన్ యోజన గవర్నమెంట్ హెస్ లాంచ్ దిస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇన్ 2015. సెకండ్, ది స్కీమ్ ఈజ్ అవైలబుల్ టు ద పూర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 40 years. A subscriber would receive a minimum guaranteed pension of 1000 from the age of 60 years. All of the above. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. అటల్ పెన్షన్ యోజనని భారత ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హత సాధిస్తారు. ఎవరైతే 18 సంవత్సరాలు ఉంటారో మినిమం కాంట్రిబ్యూషన్ 42 రూపాయలు, మ్యాక్సిమం 210 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మినిమం 1000, మ్యాక్సిమం 5000 రూపీస్ వచ్చేలాగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. తర్వాత విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ మహాత్మా గాంధీ సర్బత్ వికాస్ యోజన ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ సిటిజన్ అక్రాస్ ద స్టేట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని అనగదొక్కబడిన ప్రజల సంక్షేమం కొరకు మహాత్మా గాంధీ సర్బత్ వికాస్ యోజనని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్. తర్వాత రీసెంట్లీ విచ్ సిటీ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్ ఈజ్ నౌ ఓపెన్. రీసెంట్గా భారతదేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ మార్కెట్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి కోల్కతా. కోల్కతాలోని పాతూలి ఏరియాలో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని ఏర్పాటు చేశారు. తర్వాత విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ శక్తి యాప్ ఫర్ ఎ క్విక్ పోలీస్ రెస్పాన్స్ కేసెస్ ఆఫ్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్. మహిళా నేరాల కేసెస్ అతి త్వరిత పరిష్కారం కోసం శక్తి యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్ దీన్ని ప్రారంభించారు. తర్వాత రీసెంట్లీ ఇండియా అండ్ కంబోడియా సైన్ 4 అగ్రిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ అగ్రిమెంట్స్ విచ్ వన్ ఈజ్ రాంగ్. రీసెంట్గా భారతదేశం మరియు కంబోడియా మధ్య 4 అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. ఈ కింది వాటిలో ఏ అగ్రిమెంట్ అనేది చేసుకోలేదు లేదా తప్పు? ఆప్షన్స్ వచ్చేసి ఇంప్రూవ్ కోఆపరేషన్ ఇన్ ప్రివెన్షన్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్స్ అండ్ లీగల్ అసిస్టెంట్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్, MOU ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ప్యాక్ట్ ఫర్ కల్చరల్ ఎక్స్చేంజెస్ త్రూ 2018 to 2019. ఆల్ ఆర్ కరెక్ట్. ఇటీవల ఇండియా మరియు కంబోడియా మధ్య 4 సంతకాలు చేసుకోవడం జరిగింది. అందులో ప్యాక్ట్ ఫర్ కల్చరల్ ఎక్స్చేంజ్ త్రూ 2018 to 2020 చేసుకోవడం జరిగింది. కానీ ఇందులో ఆప్షన్లో 2019 ఇవ్వడం జరిగింది. సో
ఈ ఆప్షన్ అనేది తప్పు. మిగిలిన 2 ఆప్షన్స్ అనేవి కరెక్టు. వీటితో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి, తర్వాత కంబోడియాలోని స్టంగ్స్వా హంగ్ హాబ్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కొరకు భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ కొరకు 4 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ ద ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ దేర్ డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కాల్డ్ 2x2 ఇన్. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ కలిసి మొట్టమొదటి డిఫెన్స్ మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ 2x2 కాన్ఫరెన్స్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి వాషింగ్టన్ DC. ఈ మీటింగ్ అనేది ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత రీసెంట్లీ విచ్ కంట్రీ అవుట్లైన్ ఇట్ ఫస్ట్ అఫీషియల్ ఆర్కిటిక్ పాలసీ వైట్ పేపర్. రీసెంట్గా ఏ దేశం మొట్టమొదటి అఫీషియల్ ఆర్కిటిక్ పాలసీ ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి చైనా. ఈ పాలసీని చైనా యొక్క మల్టీ బిలియనీర్ ప్రాజెక్ట్ అయినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ అఫీషియల్ వైట్ పేపర్ని రిలీజ్ చేశారు. తర్వాత విచ్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ 3 ఇంటర్నేషనల్ కోర్ట్స్ టు డీల్ విత్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఇట్స్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క డిస్ప్యూట్స్ని పరిష్కారం కోసం ఏ దేశం 3 ఇంటర్నేషనల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చేసి చైనా. ఆ 3 ఇంటర్నేషనల్ కోర్ట్స్ అనేవి బీజింగ్, జియాన్, జెన్జెన్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత రీసెంట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ కట్ GST రేట్ ఫ్రమ్ 12% to dash on houses purchased using క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ సహాయంతో తీసుకునే హౌస్ లోన్కి GST రేట్ని ఎంత తగ్గించడం జరిగింది? 12% నుండి 8% తగ్గించడం జరిగింది. తర్వాత విచ్ మొబైల్ వ్యాలెట్ ప్లాట్ఫామ్ వుడ్ ఇన్వెస్ట్ 500 crore rupees in 2018 to conduct merchant training and awareness initiative to scale up its operations across the country. భారతదేశం అంతా తమ ఆపరేషన్స్ పెంపొందించడం కోసం ఏ మొబైల్ వ్యాలెట్ ప్లాట్ఫామ్ 2018 సంవత్సరంలో 500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని చేయబోతోంది? ఆన్సర్ వచ్చేసి పేటిఎం. తర్వాత అకార్డింగ్ టు కానాలిస్ రిపోర్ట్ విచ్ కంపెనీ టాప్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. కానాలిస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి జియామి. సెకండ్ పొజిషన్లోకి శాంసంగ్. తర్వాత అకార్డింగ్ టు ఏ గో బ్యాంకింగ్ రేట్ సర్వే ఆఫ్ 112 countries, which country has ranked second after South Africa as the cheapest country to live? నివసించడానికి ప్రపంచంలోనే సౌత్ ఆఫ్రికా తర్వాత 2వ చౌక అయిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం. ఈ సర్వే అనేది 4 పారామీటర్స్ని తీసుకొని చేయడం జరిగింది. అవి లోకల్ పర్చేసింగ్ పవర్ ఇండెక్స్, రెంట్ ఇండెక్స్, గ్రాసరీస్ ఇండెక్స్ మరియు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. తర్వాత ది 21st ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో బిగిన్స్ ఇన్. 21వ ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి గోవా. దీని యొక్క థీమ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ సీ ఫుడ్ ఫ్రమ్ ఇండియా. తర్వాత హూ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ అప్లికెంట్ ఇన్ ఎ డికెడ్ టు అచీవ్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ ద మెన్సా IQ టెస్ట్ బీటింగ్ జీనియసెస్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ స్టీఫెన్ హాకింగ్. జీనియస్ అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ యొక్క IQ టెస్ట్ని అధిగమించి ఈ దశాబ్దపు హైయెస్ట్ స్కోర్ని సాధించిన యంగెస్ట్ అప్లికెంట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మేహుల్ గార్గ్. ఇతని స్కోరు 162.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ యొక్క ఐక్యూ టెస్ట్ స్కోరు 160. తర్వాత విచ్ క్రికెట్ టీమ్ లిఫ్టెడ్ ఇట్స్ మేడ్ ఇన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆఫ్టర్ ట్రంచింగ్ రాజస్థాన్ బై 41 రన్స్. రాజస్థాన్పై 41 పరుగుల తేడాతో విజయం సాధించి మొట్టమొదటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని గెలుపొందిన టీం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. ఈ ఫైనల్ మ్యాచ్ అనేది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో నిర్వహించారు. ఇది 9వ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ. తర్వాత హూ హ్యాస్ క్లించ్డ్ అవర్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇన్ ఉమెన్ సింగిల్ కేటగిరీ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మహిళా విభాగంలో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన వ్యక్తి ఎవరు? అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి కారోలిన్ వజానికి. ఈమె సిమోనా హలెప్ మీద గెలుపొంది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. తర్వాత డాష్ బికెమ్ ద ఫస్ట్ మ్యాన్ టు విన్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఆఫ్టర్ బీటింగ్ మేరీమ్ కిలిక్ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ మెన్ విభాగంలో మేరీమ్ కిలిక్ని ఓడించడం ద్వారా 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను సాధించిన మొట్టమొదటి పర్సన్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి రోజర్ ఫెదరర్. ఇతను ఆస్ట్రేలియన్ ఓపెన్ 6 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ 8 సార్లు, వింబుల్డన్ 1, యుఎస్ ఓపెన్ 5 సార్లు గెలుపొందడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి జనవరి 27 మరియు 28 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.